వెల్కమ్ టు మిస్టర్ భక్తి టీవీ. నేను మీ నవీన్. జూలై 5వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఏ ఏ రాశి వారికి ఏ విధంగా ఉండబోతా ఉంది, వీటి గురించి అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు. గురువుగారు నమస్కారం. వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువుగారు, వృశ్చిక రాశి వారికి ఈ నెల 5వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉంది గురుజీ? గమనించుకున్నట్లయితే వీక్షించేటువంటి మిస్టర్ భక్తి ప్రేక్షకులు ప్రధానంగా ఆలోచించాల్సినటువంటిది, ఏ రాశి వారికి పూర్తిగా యోగములు ఉండవు, ఏ రాశి వారికి అవయోగములు ఉండవు. ప్రధానంగా గ్రహాల యొక్క బలాలను బట్టి మన యొక్క జీవితం ఆధారపడి ఉంటుంది, మంచి చెడు. కానీ అటువంటి నవగ్రహాల యొక్క అశుభ ఫలితాలని పూర్తి శుభ ఫలితంగా మార్చే అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి యోగము పరమేశ్వరానుగ్రహం వలన ఈ జూలై నెలలో రాబోతుంది. ఈ జూలై నెలలో ఉండే రోజు మనం మిస్ చేసుకున్నామా 2053 సంవత్సరంలో చూడాల్సి వస్తుంది, లేదా 2070లో చూడాల్సి వస్తుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఆశాంతం వీక్షించే ప్రయత్నం చేయండి. తప్పకుండా ఆ రోజు విశేషము, ఆ రోజు ఏం చెయ్యాలి పరిహారాలు అనేటువంటి విషయాల గురించి తెలియజేస్తాను. ఇక గమనించుకున్నట్లయితేనండి, ప్రధానంగా ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి యోగ ప్రభావము అనేటువంటిది ప్రధానంగా గురువు యొక్క స్థితిగతుల వలన కలుగుతుంది. ఈ గురువు శుభస్థానంలో స్థితి పొంది ఉన్నటువంటి కారణం చేత ప్రధానంగా అనుకున్నటువంటి పనులలో ప్రధానంగా ఈ యొక్క అనుకూలత ఎక్కువగా ఉంటుంది. ఎన్ని కష్టములు ఉన్నా ఆఖరి నిమిషంలో ఎవరి యొక్క సహాయ సహకారాలతోనైనా కానీ పైకి ఎదగడానికి అవకాశం ఉంటుంది. అలాగే విద్యార్థులకి మంచి ఉన్నత విద్యాశ్రేణి ప్రమాణాలతో చక్కటి ప్రతిభ కనబర్చి కోరుకున్న కళాశాలలో ప్రవేశం లభించే అవకాశం ఉంటుంది. ఇక ముఖ్యంగా వివాహానికి సంబంధించి చేయు ప్రయత్నాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఈ గురు బల ప్రభావం వలన మిగతా గ్రహాల యొక్క అవయోగం ఉన్న గురుగ్రహ ప్రభావం చేత వివాహ ప్రయత్నాల్లో అన్ని ఆటంకాలను అధిగమించగలుగుతారు. మంచి స్థితిగతులు అనేటువంటివి ఉంటాయి. అయితే ప్రధానంగా గమనించుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, ఈ యొక్క వృశ్చిక రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు రాశిని వీక్షిస్తున్నాడు. ఇది ప్రధానంగా కుజుడు దుందుడుకు చర్యకి, స్పీడ్ డెసిషన్స్కి కారకుడు. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఈ కుజుని యొక్క స్వభావ లక్షణాలు, మంచి లక్షణాలు కనుక వృశ్చిక రాశి వాళ్ళు కనుక పొందినట్లయితే ప్రధానంగా మంచి స్థితిగతులు అనేటువంటివి ఉంటాయి. ఏంటి? స్పీడ్ డెసిషన్స్ తీసుకోవడం, కరెక్ట్ డెసిషన్స్ తీసుకోవడము, అలాగే ఏ పని అనుకున్నా ఉత్సాహంతో ముందడుగు వేసేటువంటి స్థితి ఈ యొక్క కుజగ్రహ ప్రభావంలో కలుగుతుంది. అయితే ప్రస్తుతం గమనించుకున్నట్లయితే రాహు, అర్ధాష్టమ రాహు ప్రభావం ఇది కాస్త అవయోగాన్ని కలిగించేటువంటి ప్రధానం. కావున జాగ్రత్తలు పాటించాలి, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. ఇక శని పంచమ స్థానంలో స్థితి పొంది ఉన్నప్పటికీ సాధారణమైనటువంటి ఫలితాల్ని మాత్రమే ఇస్తాడు. కానీ ఇట్టి శని కూడా గురు కంట్రోల్కి రావడం వల్ల ప్రధానంగా ఇతరులతో సహాయ సహకారాలు అనేటువంటివి చెప్పి చేయించుకొని చక్కగా వాళ్ళ నుంచి సర్వీస్ని పొందగలిగే అవకాశం గోచరమవుతుంది. అయితే ప్రధానంగా 8వ తారీఖు నుంచి బుధుడు మిథున రాశిలో సంచారం చేస్తున్నటువంటి ఈ కారణం చేత ప్రధానంగా కొంత యోగము, అంటే ఫినాన్స్ రంగంలో కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ రంగంలో కావచ్చు, స్పెక్యులేషన్స్ కావచ్చు, ఏవైనా కానీ పెట్టుబడులకు సంబంధించి తెలివితో బుద్ధితో ఆలోచించి ఫలితాన్ని పొందేటువంటి అనుగ్రహం ఈ యొక్క బుధగ్రహ ప్రభావం వలన కలుగుతుంది. కానీ ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో నిరుద్యోగస్తులు ఇంకొక నెలన్నర రోజుల వరకు వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి ఏదైనా ప్రయత్నం చేస్తే ఏ ఉద్యోగం వచ్చినా యాక్సెప్ట్ చేయండి, కాలం కలిసి రాకపోవడం వల్ల. అంతేకాకుండా ఈ సంబంధించినటువంటి ఉద్యోగంలో ఉన్నటువంటి ప్రమోషన్స్ కానీ వేరే సంస్థల్లో ఉద్యోగం కోసం వెతుకోవడానికి ఇది అనుకూలమైనటువంటి సమయము కాదు. దశమ శుక్రుడు సంపూర్ణంగా యోగాన్ని కలగచేస్తూ పేరు ప్రఖ్యాతిని కలగచేస్తాడు. గృహంలో విలువైనటువంటి గృహోపకరణాలు, విలువైన వస్తువులు అనేటువంటివి కొనుగోలు చేసే అవకాశాన్ని కలగచేస్తాడని చెప్పవచ్చు. అయితే కేతుగ్రహ ప్రభావం, ఇటు రాహువు ఇటు కేతువు కేంద్ర స్థానంలో ఉన్నటువంటి కారణం చేత మల్టిపుల్ డెసిషన్స్, ఏ డెసిషన్ తీసుకోలేక కొంత సతమతం అవుతూ ఉండడం, కొన్ని ప్రయత్నాల్లో ఆటంకాలు అనేటువంటివి కలుగుతూ ఉంటుంటాయి. కాబట్టి దైవానుగ్రహం చేత మాత్రమే ఒక్క గురువు మాత్రమే శుభంగా ఉన్నాడు. కుజుడు సాధారణమైనటువంటి ఫలితం. కాబట్టి బుధుడు యోగకారకుడు, మిగతా గ్రహాలు అనుకూలముగా లేవు. శుక్రుడు
యోగప్రదుడుగానే ఉన్నాడు. కాబట్టి దంపతుల మధ్య విభేదాలు కానీ, ప్రేమికుల మధ్య పొరపచ్చాలు కానీ కూర్చొని చర్చించుకుంటే సమసిపోతాయి. అన్ని విధాలుగా యోగదాయకం. కానీ చాలా మటుకు గ్రహాలు అనుకూలముగా లేవు. ఈ కారణం చేత దైవానుగ్రహం పొందే ప్రయత్నం తప్పకుండా ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వాళ్ళు చేయాలి. ఇంతకుముందు మొదట్లో చెప్పినట్టుగా అపారమైనటువంటి శివానుగ్రహం, ఈ నవగ్రహాల్ని శాసించేటువంటి దేవత ఈశ్వరుడు. అటువంటి అపారమైన శివానుగ్రహం కలిగే రోజు జూలై 13వ తారీఖు రోజున ఏర్పడబోతుంది. కాబట్టి ఆ రోజున మాస శివరాత్రి, ఆరుద్ర నక్షత్రము, సోమవారము, చతుర్దశి తిథి ఇన్ని కలిసి వచ్చినటువంటి రోజున మహాశైవాఖ్య యోగముగా చెప్పబడి ఉంది. ఇది మేరుతంత్ర సంగ్రహ ప్రకారము. అయితే ఇక్కడ ఈ యోగములో ఈశ్వరానుగ్రహం అపారముగా కలుగుతుంది. కాబట్టి ఇటువంటి యోగాన్ని ఎవ్వరూ మిస్ చేసుకోకండి. ఈ రోజున మనం మిస్ చేసుకున్నామా 2053 సంవత్సరంలో ఇటువంటిది మళ్ళీ కలుస్తుంది, లేదా 2070లో వస్తుంది. అప్పటి వరకు ఎవరు చూస్తారు, ఎవరు ఉండగలుగుతారు? కాబట్టి మన సమస్యలకి సంబంధించి చెక్ పెట్టే విధంగా ఆ రోజున దగ్గరలోని శివాలయానికి చేరుకొని ఆ పరమేశ్వరునికి మీ యొక్క సమస్యలన్నీ కూడా మనస్ఫూర్తిగా విన్నవించి సమస్యలు తీరాలని కోరుకోండి. ఆ పరమేశ్వరునికి అభిషేకము, అర్చన జరిపించుకోండి. అలాగే ఇంకా దేవతానుగ్రహం సంపూర్ణంగా కలగాలనే సదుద్దేశం కనుక ఉన్నవాళ్ళు అదే జూలై 13వ తేదీన అరుణాచలంలో కానీ, శ్రీకాళహస్తిలో కానీ మన పీఠం ఆధ్వర్యంలో జరిగే విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి, అలాగే మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశిలో జన్మించిన వారికి శనిదోష నివారణ, ఆరోగ్యం కోసం మృత్యుంజయ హోమం, విద్య కోసం దక్షిణామూర్తి, సరస్వతి హోమాలు, ప్రయోగ బాధలు, నరదృష్టి నివారణకి సుదర్శన హోమము, అలాగే కాలసర్పదోష నివారణకి రాహుకేతు పూజలు, హోమాలు, మరియు ఆ నవగ్రహాల యొక్క అనుగ్రహం కోసం నవగ్రహ పాశుపత హోమము అనేటువంటివి జరిపించడం జరుగుతుంది. జనాకర్షణ, ధనాకర్షణకి లక్ష్మీ హోమం జరిపించడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి ఈ సంబంధించినటువంటి జూలై 13వ తేదీన మధ్యాహ్నం 3 గంటల లోపల మీ గోతనామాదులు నమోదు చేసుకోవచ్చు. కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అలాగే 4 గంటలకి అమృత ఘడియల్లో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పవచ్చు. గురుగారు, రోజువారీగా వీళ్ళకి ఎట్లా ఉందండి? అంటే 5వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఏ రోజు ఏం చేస్తే మంచిదంటారు? గమనించుకున్నట్లయితే 5, 6 తేదీలలో వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. గృహోపకరణాలకి, అలాగే వాహన మరమ్మతులకి ఖర్చులు అధికంగా ఉంటాయి. ప్రశాంతంగా ఉండదు మనస్సు, ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ఇక 7, 8 తేదీలో కనుక చూసుకున్నట్లయితే మోకాలు నుంచి పాదాల వరకు బలం లేకుండా ఉండడం, ఎక్కువగా ఆ సంబంధించినటువంటి పోట్లు ఎక్కువగా ఉండడము, అంతేకాకుండా మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. వృధా కాలయాపన జరుగుతుంది, ఖర్చులు అధికంగా ఉంటాయి. ఏది కూడాను ఒక పట్టాన పూర్తిగా పరిష్కారం కాకుండా ఉంటుంది. 9, 10, 11, 12 ఈ తేదీలలో ఖర్చుకు మించినటువంటి ఆదాయాలు లభించడం వల్ల ఆర్థికపరంగా వచ్చే సమస్యలన్నీ కూడాను తీర్చుకోగలుగుతారు. సంతోషంగా గడుపుతారు. విందులు, వినోదాలు, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. రాని బాకీలు వసూలవుతాయి. అన్ని విధాలుగా బాగుంటుందని చెప్పవచ్చు. ఇక 13, 14 తేదీల్లో ప్రభుత్వ పరంగా ఫైన్లు కానీ, చలాన్లు కానీ కట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అలాగే మనస్సు ప్రశాంతంగా ఉండదు. ఏదో ఒక ఆలోచనతో సతమతమవుతూ ఉంటుంటారు. క్లబ్జీగా ఉంటుంది వాతావరణం అంతా. ఏ నిర్ణయం తీసుకోలేకపోతారు. 15వ తారీఖు రోజున మాత్రం సంతాన మూలకంగా సమస్యలు, ఖర్చులు అధికంగా ఉంటాయి. ఆస్తి సంబంధమైనటువంటి విషయాలు చర్చకు వస్తాయి. అలాగే ఖర్చులు కూడా ఆ రోజున అధికంగా ఉంటాయని చెప్పవచ్చు. పరిహారాలు ఏమైనా ఉన్నాయి గురుజీ? ఎందుకంటే ఇప్పుడు వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలంటున్నారు. తర్వాత ఖర్చులు అధికంగా ఉంటాయంటున్నారు. ఆరోగ్యం పరంగా కూడా కొంచెం శ్రద్ధ చూపాలంటున్నారు. సో ఇవన్నీ నష్టాలు జరగకుండా మనకి ఏమైనా పరిహారాలు ఉన్నాయా? అంటే ఈ సంబంధించినటువంటి సమస్యల నివారణకి ప్రధానంగా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణము, కాలభైరవాష్టక పారాయణం అనేటువంటిది ప్రతిరోజు రోజుకి 3 సార్లు పఠించుకుంటే చాలా మటుకు సమస్యలు తగ్గుముఖం పడతాయి. అవకాశం ఉంటే అపారమైనటువంటి ఈశ్వరానుగ్రహాన్ని ప్రసాదించే జూలై 13వ తేదీన దగ్గరలోని శివాలయంలో అర్చనాభిషేకాదులు జరిపించుకోండి. లేదా మన పీఠం ఆధ్వర్యంలో జరిగే అరుణాచలంలో కానీ, కాళహస్తిలో కానీ జరిగేటువంటి కార్యక్రమాల్లో మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. చాలా చక్కగా వివరించారు గురుజీ. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.